బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. కష్టమైన బాణలు ఇస్తూ ఉంటారు. అవును. సో ఫర్ ఎగ్జాంపుల్గా మీ తత్కారం, మీ భాషలో చెప్పాలంటే తత్కారం ఫాస్ట్ బీట్ అంటాం, ఫాస్ట్ బాణీకి. అవును. సో అంటే జనరల్గా నార్మల్ బాణీ ఇచ్చినప్పుడు ట్యూన్కి రాయడం వేరు, ఫాస్ట్ రాయినప్పుడు కొంచెం ఫాస్ట్ బీట్లో రాయడం వేరు. అవును. సో ఇబ్బంది ఉంటుంది సార్. దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి కొత్త గీత రచయితలు కానీ? సో మీకు ఎదురైన సందర్భాలు కానీ, సీనియర్ రైటర్స్ రాసిన ఎగ్జాంపుల్ చెప్తారా సార్? నేను చెప్తాను. జనరల్ నాదే తీసుకుంటే ప్రధానంగా నేను ఒక్కడే నెంబర్ 1 సినిమాకి రాసినప్పుడు శ్రీపాద రామచంద్రరావు గారు డైరెక్షన్లో నాకు ట్యూన్ ఇచ్చారు. అప్పటిదాకా నాకు అనుభవం లేదు. నేను ఎప్పుడు పాటలు రాసాను, సినిమా పాటలు రాయలేదు. ట్యూన్ ఇచ్చారు, మరి అనుభవం లేదు కదా. అంటే దాని గురించి కొంత సాధన, రీసెర్చ్ చేసినటువంటి అవగాహన ఉంది. అవగాహన ఉండడం వేరు, ఇక్కడ అనుభవం ఉండడం వేరు. నా దాకా వచ్చినాక నేను భరించేది వేరు కదా. నాకు ట్యూన్ ఇచ్చారు, సిచ్యుయేషన్ చెప్పారు, ఇలా ఉండాలి, తేలిక పదాలు ఉండాలి, మళ్ళీ సింగర్కి పలికేలా ఉండాలి, చాలా కష్టంగా ఉండని చెప్పి ఇచ్చారు. ఏంటంటే తనాన్న నాన్న 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 నా తనాన్న నాన్న 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 నా ఇలా అన్నారు. ఇది ట్యూన్. ఈ ట్యూన్కి ఇప్పుడు నేను పాట రాయాలి. సిచ్యుయేషన్ చెప్పారు, హీరో ఫైట్ చేస్తుంటాడు, పడిపోతుంటాడు, అయినా కానీ పైకి లేచి ఆయన ఫైట్ చేస్తుంటాడు, ఈ టైంలో పాట వస్తుంటుందని చెప్పారు. అక్కడ మనకు స్టార్టింగ్లో ఇప్పుడు మీరు అన్నారు కదా కష్టమని, ఈ జగనాలు ఉంటాయి. తనాన 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 తనానతో స్టార్ట్ అవుంది. తనానతో స్టార్ట్ అవ్వాలంటే చాలా కష్టం. ఇవి జగనాలు అంటాం. ఎక్కువ ఉర్దూ, హిందీ, బాలీవుడ్లో ఇట్లాంటి సాంగ్స్ ఎక్కువ ఇట్లాంటి ట్యూన్స్ ఉంటాయి. సవాలు నిన్ను తాకి చుట్టు ముట్టె చూడరా, సయంటు దూసుకొచ్చి సాగరాన్ని ఈదరా, నిజాన్ని నిద్రలేపి గుండె దమ్ము చూపరా, పిశాచి మూకలెన్ని ఉన్న చీల్చి వేయరా అని రాశాను. చిరాకు చీకటింక నీకు అడ్డు రాదురా అన్నాను. చిరాకు చీకటి అనేటువంటిది ప్రయోగం వాళ్ళకి బాగా నచ్చింది. అంటే ఇక్కడ జనరల్గా చీకటి లేదు, చిరాకే చీకటి లాగా ఉంది. అంటే చిరాకు చీకటిని తీసేయాలని అక్కడ వాళ్ళ సందేశంలో ఇబ్బంది హీరోకో సంథింగ్ ఎవరికో ఇబ్బంది వస్తుంది. అంటే ఇక్కడ జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఈ కష్టమైనటువంటి బాణి నాకు ఫస్ట్ ఇవ్వడం కత్తి మీద సామే. నాకు పాట రాయడం కత్తి మీద సామి కాదు, సినిమా పాట రాయడం అక్కడ నాకు ఒక ఏంటంటే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం. వచ్చిందిగా, మరి దాన్ని నిలబెట్టుకోవాలి కదా. అప్పుడు మన ప్రతిభకు సానబెట్టుకోవాలి, మన కళానికి సానబెట్టుకోవాలి. తప్పదు, అక్కడ తాడోబెడ తేల్చుకోవాలి. అట్లా అది ఇట్లాంటి కష్టమైనటువంటి ట్యూన్స్ కూడా చాలా సినిమాలో రాసిన సందర్భాలు ఉన్నాయి. మనకు వేటూరి గారు, దాశరథి గారు, నారాయణ రెడ్డి గారు వాళ్ళ కాలంలో ఏంటంటే మీరు అన్నారు కష్టమైన ట్యూన్ అని, వాళ్ళు కష్టమైనటువంటి సమాసాలకు రాసేది. చాలా కష్టమైనటువంటి, అంటే సంస్కృత సుదీర్ఘ సమాసాలు అంటాం కదా, అలా రాసేవి. అలా రాసినప్పుడు మాత్రం ఏం చెప్పారంటే, అంటే మీకు చాలా మట్టుకు మనకు కాలంలో అప్పటి సినిమా సాహిత్యంతో పోల్చుకుంటే మీరు ముందు రాయండి సార్, మేము ట్యూన్ చేసుకుంటాం అని అనేవారు. ఎందుకంటే అప్పుడు ట్యూన్కి అంటే రాసిన తర్వాత ట్యూన్ చేసేటువంటి సంగీత దర్శకులు అప్పుడు ఉన్నారు. ఇప్పుడు లేరని కాదు, కొంతమంది ఉన్నారు. మణిశర్మ గారు రాసాకే ట్యూన్ చేస్తారు. ఎందుకనంటే కవికి స్వేచ్ఛ ఉంటుంది, అనుకున్న వర్డ్స్ వస్తాయి మీకు, కాబట్టి మీకు ఫ్రీడమ్. కానీ రాసాకే ట్యూన్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది మ్యూజిక్ డైరెక్టర్కి. అయినా కానీ వాటన్నిటిని బేస్ చేస్తూ రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ వేటూరి గారు, నారాయణ రెడ్డి గారు అట్లాంటి వాళ్ళైతే రాసాకే ట్యూన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇట్లాంటివి. సో ఇప్పుడు అలతి పదాలు అంటున్నారు. ఒకప్పుడు ఉంటే మనం సిరివెన్నెల గారి గురించి చెప్పుకుంటే ప్రాగ్దిశ వీణీయ పైన, దీనకర మయూక తంత్రుల పైన అనేది. సో అంటే ఒకప్పుడు అంటే అర్థం చేసుకునే వాళ్ళు, ఇప్పుడు జనరేషన్ మారింది. సో ఒకప్పటి జనరేషన్కి ఇప్పటి జనరేషన్కి పాటల విషయంలో తేడా ఏంటి సార్? పాటల విషయంలో అంటే మన ప్రక్రియనే సినిమా కదా. సినిమా రంగం అనేటువంటిది అది రంగులు అద్దుకుంటూ వచ్చింది, రకరకాల రంగులు అద్దుకుంటూ వచ్చింది. బ్లాక్ అండ్ వైట్ నుంచి వచ్చింది, ఈస్ట్మాన్ కలర్ నుంచి వచ్చింది. ఇప్పుడు మనము ఆధునికంగా చాలా అప్డేట్ అయ్యి వచ్చేసింది సినిమా. ఈ సినిమా ఇంత అప్డేట్ అవుతున్నప్పుడు ఆనాటి మనుషులు, ఆనాటి జనరేషన్, ఆనాటి పరిస్థితులు, సాంకేతిక పరిజ్ఞానం ఇంత పెరుగుతూ వచ్చినప్పుడు జనాల ఆలోచనల్లో, అభిరుచుల్లో మార్పులు వచ్చాయిగా. కాబట్టి పాట రచనలో కూడా మార్పులు వచ్చాయి. మీరు అన్నారు సీతారామ శాస్త్రి గారు, అది ఎంత అధ్యయనం వల్ల వచ్చిందంటే అది నార్మల్గా మామూలు రచయితకు వచ్చేది కాదు. ప్రాగ్దిశ అంటే తూర్పు దిక్కు, తూర్పు దిశను ప్రాగ్దిశ అంటాం సంస్కృతంలో. ప్రాగ్దిశ వీణియ పైన, దినకర మయూఖ తంత్రుల పైన, జాగృత విహంగ తతుల వినీల గగనపు వేదిక పైన అంటారు.
అంటే చూడండి ఆ ఏదైతే తీసుకున్న 4 లైన్లు ఉన్నాయో ఆ 4 లైన్లో కూడా ఒక కవితాత్మకత, ఒక వాక్యానికి ఇంకో వాక్యానికి ఉండేటువంటి అవినాభావ సంబంధం చూడండి. అంటే తూర్పు దిక్కు ఏదైతే ఉందో దాన్ని తూర్పు దిక్కుగా వదిలివేయట్లా, దాన్ని ఎట్లా కంపేర్ చేశాడు, ప్రతీకగా ఎట్లా చెప్పారంటే ఎట్లా పోల్చారు, రూపకం అంటాం దీన్ని, ప్రాగ్దిశ వీణ అన్నారు. రూపకం అంటే ఏంటిదంటే ఇక్కడ ఇప్పుడు అక్కడ మనకు వస్తువు ఏదైతే ఉందో దాన్నే పోలుస్తున్నారు. అంటే ఇక్కడ తూర్పు దిక్కే ఒక వీణలాగా ఉంది. దినకర మయూఖ తంత్రులు, దినకరుడు అంటే సూర్యుడు, చాలా మందికి తెలిసి విషయం. కానీ దినకర మయూఖ తంత్రులు అంటే సూర్యుడు అనేటువంటి కిరణాల యొక్క తీగలు, అంటే సూర్య కిరణాల యొక్క తీగలు తూర్పు అనే దిక్కు పైన తూర్పు అనేటువంటి వీణ పైన వాయిస్తూ, తంత్రులు అంటే తీగలు, స్ట్రింగ్స్, మయూఖము అంటే కిరణాలు, దినకరుడు అంటే సూర్యుడు, అంటే సూర్యుని యొక్క కిరణాల యొక్క తీగలు. ఆ తీగల మీద ఏది వినీల గగనపు వేదిక పైన ఈ వీణ ఎక్కడుంది, ఆకాశంలో. ఏదైతే నీలి రంగు ఆకాశం ఉందో వినీల అన్నారు, మళ్ళా నీల అనలా, వినీల అన్నారు. నీలముకు వినీలముకు తేడా ఏంటి అంటే వినీలము అంటే ఇంకా ఒత్తైన తేజోవంతమైనటువంటి ఆకాశం, అంటే తేజోవంతమైనటువంటి నీలపు రంగులో ఉండేటువంటి ఆకాశం అనేటువంటి వేదిక మీద, స్టేజ్ మీద ఈ వీణను, ఈ తూర్పు అనేటువంటి ఈ వీణను పెట్టి ఆయన సూర్యుని యొక్క కిరణాలను తీగలుగా చేసుకొని వాయిస్తున్నారు. అంటే అట్లా పుట్టింది ఈ కవనం, పాట అనేటువంటి. అంటే ఇప్పుడు అదే పాట ఎలా పుట్టింది, అంతే కదా, పాట ఎలా పుట్టింది అంటే ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కదా, అంత అద్భుతంగా. అట్లాంటి సీతారామ శాస్త్రి గారు తర్వాత చక్రవర్తికి వీధి బిచ్చగత్తకి బంధువు అవుతానని అంది మనీ మనీ అని రాశారు. ఇది ఎంత మోడర్న్. అంటే ఈ డబ్బు అనేటువంటి ఇది మోడర్నే కావచ్చు, కానీ దాంట్లో అర్థం ఎంత బాగుంది. ఒక రాజ్యంలో ఉండే రాజైనా ఒక బిచ్చగాడైనా డబ్బుకు దాసోహమే, దాసుడే. వాడు రాజు అయితే రాజు దగ్గర ఎంతో మంది దాసులు ఉంటారు కావచ్చు, కానీ రాజు మాత్రం డబ్బుకు దాసుడు. అంటే చూడండి, డబ్బు అనేటువంటిది ఎవరికైనా ఒకటే అనేటువంటి ఉద్దేశంలో, అంటే కొత్త కోణంలో చెప్పారు. ఇట్లాంటివి చాలా రాశారు. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయస్సు మీద, ఎగరనివ్వాలి కుర్రాల రెక్కల్ని తుఫాను వేగాలతో అంటారు. ఇది చూడండి, అంటే ఏంటంటే అక్కడ యూత్కు కనెక్ట్ అయ్యేటట్టుగా ఈ తరానికి ఏది కావాలో ఆ సరుకు ఆ కలంలో ఉంది. అప్పటి తరానికి ఏది ఇవ్వాలో ఆ పాండిత్యం, ఆ ప్రతిభ ఆ టైంలో ఉంది. అంటే ఒక సినిమా కవి జనరేషన్కి తగ్గట్టుగా, జనరేషన్ మారుతుంది, జనరేషన్ మారుతుందంటే ముందు తను మారాలి, జనరేషన్ కంప్లీట్ అవ్వాలి, కాలానికి తగ్గట్టుగా కవి మారాలి, మరి సినిమా కవి ఇంకా మారాలి. ఇది అట్లా మారుతూ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మన అంతెందుకు మీరు అంటుంటే గుర్తొచ్చింది నారాయణ రెడ్డి గారు, సినారయ్య గారు, ఆయన చెల్లెలి కాపురం సినిమాలో పాట రాస్తే ఆ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎప్పుడు అన్ని టేకులు తీసుకోలేదండి, 8-9 టేకుల్లో పాడారు. అది నిజానికి నోరు తిరగక నాకు పాడడం రావట్లా, నారాయణ రెడ్డి గారిని పిలిపించండి అంటే, రాత్రి 10 గంటలకు రికార్డింగ్ ఉంటే నారాయణ రెడ్డి గారు పడుకొని ఉంటే నిద్రలకు లేపి, సార్ మీరు ఒకసారి పాడి వినిపిస్తే బాలసుబ్రహ్మణ్యం గారు పాడతారంట అంటే, ఆయనకు సంగీతం మీద స్వరం మీద పట్టుంది, ఆయన పాడి వినిపించి ఇలా పాడాలి అని చెప్తే దాన్ని మళ్ళీ రికార్డ్ చేయించుకొని మళ్ళీ కొన్ని టేకులు ప్రాక్టీస్ చేసి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. ఇప్పుడు చెప్పండి, ఈ లెక్కతో పోలిస్తే పుస్తకాల్లో, కావ్యాల్లో, అప్పటి ఎపిక్స్లో, మైథాలజీలో ఉండేటువంటి సాహిత్యం ఎట్లా ఉందో ఆ వాటితో ఏ మాత్రం తీసిపోకుండా సినిమా పాట ఉందిగా. మరి సినిమా పాటల్లో పొయిటిక్ వాల్యూస్ లేవు, ఎస్థెటిక్ లేదంటే ఎట్లా మనం నమ్ముతాం? ఇక్కడ ఈ లెక్కలో చూస్తే పాలనేత్ర ప్రభవజ్వాలలు ప్రసవ శరుని దహించగా, పతిని కోలుపడి రతీదేవి దుఃఖితమతి అయి రోధించగా, హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమదగణము కనిపించగా, ప్రళయకాల సంకలిత భయంకర జలధరార్భటుల చలిత దిక్తటుల చకిత దిక్కరుల వికృత గీంకృతుల సహస్రపన సంజనిత పూత్కృతుల. ఇక్కడ వస్తాయండి వర్డ్స్, ఒక్కొక్క వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఒక్కొక్క లైన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక 2-3 పేజెస్ పడుతుంది. ఇది కదా సినిమా పాటకి. అంటే సినిమా పాటల్లో ఇట్లాంటి ఈ సంస్కృత సుదీర్ఘ సమాసాలు కూడా పెట్టొచ్చు అని ఆయన నిరూపించారు. తర్వాత వేటూరి గారు కూడా చెప్పాను, మనం అనుకున్నాం, భక్త కన్నప్ప సినిమాలో రాశారు, తక తకిట చకిత పద యుగల నికట గంగా జటిత మకుటకట నిగల హరిహరాంచిత సదా సలిత నీరగల సాంగచ్చట చట నిటల చంద్రకళ అంటారు ఆయన. అంటే శివుడి యొక్క ఏదైతే ఉందో జటాజూటం అది ఎట్లా ఉంది అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని వివరించారు. మళ్ళీ బాణీ కూడా, బాణీలు
ఇరుకిరుకు బాణీలే. ఇరికిరుకు బాణీలు అవన్నీ ఉమ్, బాణీలకు రాసినవి. ఉమ్, మళ్ళీ అదొకటైతే ఉమ్, ఇది రాశాక ట్యూన్ చేయాల్సి వచ్చింది అనుకోండి, ఉమ్. దీని అర్థం తెలియాలి కదా ఫస్ట్. అవును. సంగీత దర్శకుడు ఇది ఎట్లా పెట్టాలి, ఇది ఎట్లా ఇది ఎట్లా మీటర్ మీద సెట్ చేయాలి. ఉమ్. ఎందుకంటే తెలుగు వర్డ్స్ కావు, సంస్కృత సాంస్క్రిట్ వర్డ్స్, టోటల్ సాంస్క్రిట్. అందులో ఒక్క తెలుగు పదం లేదు. ఉమ్. మరి ఎట్లా పెట్టాలి? మరి అప్పటి వాళ్లకు సంగీత దర్శకులకి సాహిత్యం మీద కూడా పట్టుండడం అదొక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ, ప్రత్యేకమైన విషయం. అవును. అప్పటి వాళ్ళకి అది చాలా ఉంది. ఉమ్.